నా జీవితంలో ఈ సమస్య నుండి బయటపడడం అసాధ్యమని నువ్వు అనుకుంటే, నా వ్యాధి నుండి నేను బాగుపడి బ్రతికి బట్టగట్టడం అసాధ్యం అనుకుంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని టెస్టులు అయిపోయిన తర్వాత, నన్ను నా భర్తని, నన్ను నా భార్యని డాక్టర్స్ టెస్టులు చేసి నీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన తర్వాత, ఆ ఆస్తిని 4 సార్లు తిరిగి అమ్మినా ఆ అప్పు తీరదు, అది అసాధ్యం అని నువ్వు అనుకున్నా. ఈ పనికి మాలిన కొడుకు, కూతురు, ఈ బాధ్యత లేని భర్త, ఈ మూర్ఖురాలైన భార్య మారడం అసాధ్యం అని నువ్వు అనుకున్నా. దేవుడు ప్రశ్నించే మాట ఏమిటంటే, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైనవన్నీ సాధ్యము చేస్తానంటాడు దేవుడు. నీ మైండ్లో మందులు నమ్ముతావు, డాక్టర్స్ నమ్ముతావు, మాంత్రికులను నమ్ముతావు, సిద్ధాంతిని నమ్ముతావు, వాస్తును నమ్ముతావు, అన్నిటిని నమ్ముతావు. నమ్మంది ఎవరినే? వాక్యాన్ని మాత్రం సందేహిస్తావు, అన్నిటినీ ఇట్టే నమ్మేస్తావు. అసలు నమ్మి కదా నువ్వు డబ్బులు ఇస్తావు, వాళ్ళకి నమ్మి కదా అంత దూరం వెళ్తావు. మరి వాక్యం ఉచితమని నువ్వు నమ్మవా? నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సాధ్యపరుచును.